లేదన్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు కాటము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాక ముఖ్య కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక కుటుంబ ప్రభుత్వం వచ్చాక మామూలుగా జనరల్గా ఏ ప్రభుత్వం వచ్చినా బుక్ కీపర్లు కానీ ఫిల్ స్టేట్లు కానీ మిడ్ డే మీల్స్ కానీ అనువైత పరంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తీసేయడము ఇక్కడున్న ప్రజలకి ఇక్కడున్న నాయకులకు బాగా తెలుసు. ఆ ఉద్దేశంతోనే గణేకల గ్రామానికి చెందిన మాజీ బుక్ కీపర్ ఒక వైసీపీ లీడర్ భార్య నాగవేణి అందరిలో భాగంగా ఆమెని తొలగించింది వాస్తవం. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి దాదాపు 18-20 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఇంత బాధ ఉంటుంది. మేము ఎట్లా బతకాలా ఇన్ని రోజులు 20 సంవత్సరాలు ఉంటుంది కానీ కామన్ కాదు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ బాధ ఉన్నట్లు ఇంకా ఉంటారు కామన్గా. కానీ ఇక్కడ ఎక్కడ పెసలు అయితే ఏమీ లేరు. కానీ కొంతమంది దాన్ని అదనంగా చూసుకొని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోన నేను చూపించే ఫోటోలోన ఒక ఎంపీటీసీ లక్ష్యం అని చెప్పి ఎంపీటీసీ వైసీపీ ఈ అమ్మ ఎప్పుడో ధర్నాకు కానీ ఆఫీసులు చూస్తే ఏదో పని ఉంటే సంతకాలు మాత్రమే వచ్చేది ఆదోనికి. ఇంకొక పక్క ధర్మయ్య అని చెప్పి వైసీపీ లీడర్ భార్య ఆ అమ్మ ఇల్లు ఇచ్చిపోతే బయటకు రాదు. ఒక పార్టీ పరంగా ధర్నా చేస్తే ఆ ధర్నాలోన మా కూటమి భాగస్వాములైన బీజేపీ సంబంధించిన ఒక కుటుంబంలోన నాయకుడి భార్య వచ్చిందని చెప్పి మేమంతే మా మీద నిందలేయడం ఎంతవరకు ఇది సమావేశం అని చెప్పి నేను మీరపరంగా అడుగుతున్నాను. నేను ఎక్కడ గణేకల గ్రామంలో నాకు రాజకీయ చిత్రంలో కానీ వ్యక్తిగత చిత్రంలో నాకు ఎవరు లేరు. నా మీద కొంతమంది నా ఎదుగుదలలో ఓర్చలేక నన్ను చూసి ఓర్చలేక ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఒక నాయకుడు అనేవాడు వినాయకుడు అనేవాడు ఒక ఇరపాక్ష అనేవాడు ఆది నియోజకవర్గంలోనే ఒక మండల ఐటీ అధ్యక్షుని చేసి ఒక ఎదుగుదల చూసి నా మీద నిందలేవు ఇంతవరకు సమాజం. ఒక ఎమ్మెల్యేని ఈరోజు గెలిచాడంటే ఐటీడీపీ స్థానం రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మా పాత్ర ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పోరాటం చేసింది ఒక ఐటీడీపీ మాత్రమే. కేసులు పెట్టించుకొని స్టేషన్ల చుట్టూ తిరుచుకొని ఇదే పెద్ద తమ్ముడు పోలీస్ స్టేషన్లో చంద్రసాని ఎస్ఐయా నన్ను ఎన్నోసార్లు పిలిచి నోటుకొచ్చినట్లు వాగాడు. నా మీద కేసులు పెట్టని బెదిరించాడు. సాక్ష్యం ఉండే మా నాయకులే కాదు. నేను ఎవరికి భయపడను. నిజాయితీగా చేసే పని తెలుగుదేశం పార్టీ కోసం నిజాయితీగా కార్యకర్త. నేను మా గ్రామంలో మధ్యాహ్న భోజనం తీసుకోలేదు, బెదిరించి తీసుకోలేదు, పోలీసులతో బెదిరించి తీసుకోలేదు. నా కుటుంబంలో కానీ నేను కూడా కోటలు ఎక్కడ అమ్మలేదు కూడా. నేను ఎక్కడ మా వర్గానికి మా కార్యకర్తలు సేవ చేసే మాత్రమే ఇప్పిస్తా తప్ప నాకు ఎన్నో కష్టాలున్నా నాకు కావాలని చెప్పి మా నాయకుని దగ్గర కానీ గ్రామ ప్రజల తప్పుడు కానీ నా నుంచి ఇది ఇప్పి అని చెప్పి ఎవరు రికమెండ్ చేపిలేదు. నేను నిజాయితీగా పనిచేసే కార్యకర్తని. నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ విజయం కోసం మా మీనాక్షి నాయకత్వం కోసం పనిచేస్తూనే ఉంటాను. పార్టీలు మారొచ్చి ఒక పైన నిజాయితీగా పార్టీ ఉండండి ఏళ్ళెత్తు చూపిస్తే జాగ్రత్త. జి రంగారెడ్డి అలేస్ కొండయ్య నా గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు. అక్కడ ధర్నా చేసేది వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీని ఇంప్రూవ్ చేసేదాని కోసం వాళ్ళ పార్టీని ఎదిగేదాని కోసం చేస్తుంటారు. వాళ్ళ టాప్లో పడొద్దు అని చెప్పాము. లేదా వాళ్ళ పద్ధతిలో నడిచేగా మాకేం ఇబ్బంది లేదు. మా పార్టీ సిద్ధాంతాల కోసం మా ఎమ్మెల్యేని గెలిపించాం కాబట్టి మా ముఖ్య పాత్ర ఇది. మా కష్టపడి పనిచేసిన ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడా మీరు ఖచ్చితంగా గుర్తించాలా. గణేకల గ్రామంలో ఏజెంట్లు పుడుచుకున్న స్థాయి లేదు మీదే. మేము కష్టపడి మా పోరాటం చేస్తే మనం ఏజెంట్లకు ఉంటేనే గెలిచాడా. మనం ఎమ్మెల్యే గౌరవిస్తాం వస్తాం, మమ్మల్ని గౌరవించండి.
మీరు ఎవరో పక్కదారి పట్టించి వాళ్ళ ఆలోచనలు తీసుకొని మమ్మల్ని అన్నదొక్కలను చూస్తే మిమ్మల్ని సహించేదే లేదు, ఎవరు వదిలిపట్టే క్వశ్చన్ లేదు. నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తావు. ఏమని? అవతలలో వస్తే వస్తుంది పలుస్తావు, 5,000 ఇస్తావు, 2,000 ఇస్తావని నిరూపించావు. నేను గన్నెకల గ్రామం వదిలిపెట్టిపోతా. నువ్వు చేసే పనులు నాకు బాగా తెలుసు. భారత గ్యాస్ వాళ్ళు ఇచ్చేది 500 ఒక లబ్ధిదారికి, నువ్వు తీసుకుంది 2,000. నిజమా కాదా? మీడియా ముఖంగా నేను చెప్తా. రా, సందీప్ రెడ్డిని అడుగో, మల్కాజ్ రెడ్డిని అడుగో. గన్నెకల్ లిస్ట్ రాసిండో కోట పేరు మీద, ఆ పేర్లు లిస్ట్ తీసుకో, వాళ్ళ ఇండ్లు పో. మీరు ఇచ్చింది ఎంత, వాళ్ళు వసూలు చేసింది ఎంత కాదని నిరూపిస్తే నేను రాజకీయ సంఘం మా పార్టీ కాదు, నేనే వదులుకుంటా. నేను వ్యవసాయం చేసుకోవటా, కూలిపోతా, బెంగళూరు బతుకుతా. నా మీదే విరగదానికి చూసి ఎవరో తెలుకున్న అనుముఖాలు చెప్పితే నువ్వు మాట్లాడు. ఎంతవరకు సమాజం? 5,000 ఇస్తే నేను చెప్తానా? 100 రూపాయలు ఇస్తే న్యాయం చేస్తానా? మీరు వైసీపీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తే పంచాయతీలకు వస్తావు, వాళ్ళు ఎంత ఇచ్చారు నీకే చెప్పాలి కదా. అంటే మేము మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తే మా మీద నిందలు వేస్తావా? నిరూపించాయా? నువ్వు ప్రజలతో నిరూపించు, చూపుతుందా? ఊకే నిందలు వేయడం కాదు. నీది నిజమైతే, నువ్వు నీ శాతనైతే మీడియమికంగా తీసుకోవచ్చు, ప్రూఫ్ చేయి. నేను రాజకీయం మా పార్టీ కాదు, నేనే వదులుకుంటా, నాకు అవసరం లేదు. నేను జెండా మార్చేవాళ్ళు కాదు. ప్రాణం ఉన్నంత తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతూనే ఉంటా. నువ్వు అవసరం వచ్చి పార్టీ మారుతావు, నేను మారును. గుర్తించుకో. నీ వెనుక ఎవరు ఉన్నారు అనేది గన్నెకల ప్రజలకు తెలుసు. ఏమంటావు? వైసీపీ వాళ్ళతో టచ్లా ఉన్నానా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న భయపడిన ఉన్నాడు. నేను రా, జగన్మోహన్ రెడ్డి పోస్టులు ఇప్పుడు పెడతాను. పోస్ట్ పెట్టే దొంగలా నువ్వు పెట్టా. నువ్వు నాయకుడు కదా, వ్యతిరేకించు. గన్నెకల గ్రామంలో సర్పంచ్ని ఎదుర్కొన్నావు, నా మీదే మాట్లాడతావా? నేను వైసీపీలతో టచ్లో ఉన్నా. నుడిపి గన్నెకల గ్రామ ప్రజలకు అందరూ తెలుసు నువ్వు ఎవరితో ఉంటావు, ఎవరితో కూర్చుంటావు, ఎవరితో వేస్తావు, ఎవరితో సంబంధం ఉండవు, ఎవరిని తొక్కల్లా. అమెరికలకు మాట్లాడతావా? ఛాలెంజ్ చేసావా? ఐటీడీపీ అమ్మ టీడీపీ అంటావా? ఇది ఐటీడీపీ. మేము కష్టపడితే, మా నాయకుడు కష్టపడితే ఈరోజు అధికారంలో ఉండి అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవించేవాడు పార్టీ వైసీపీని వ్యతిరేకించాలా. నీకు తెలుకున్నట్లు భార్య వస్తుందా? నీకు తెలుకున్నట్లు భార్య వస్తుందా? ఎట్లా వస్తుందా చెప్పాలి కదా. లేదు వచ్చాడంటే వచ్చుకో, మాకేం ఇబ్బంది లేదు. ఒక ఎమ్మెల్యేని అంతలో మాట్లాడుతుంటే పోస్టులు అమ్ముకుంటాడంటే మీ భార్య పక్కలో కూర్చుంటే మరి వాళ్ళు ఏమనుకోవాలా? మనం ఏం సందేశం ఇస్తాం ప్రజలకి? ఏ సందేశం ఇస్తాం? ఒక ఎమ్మెల్యే పైన పోస్టులు అమ్ముకుంటాడంటే మరి గణేకల్ పోస్ట్ అమ్ముకున్నాడా? ఎవరు ఇచ్చారు డబ్బులు చెప్పాలి కదా, ప్రూఫ్ చేయాలి కదా. తీసుకున్నాడు ఎవడు, ఇచ్చినాడు ఎవడు, ప్రూఫ్ ఎవరి దగ్గర ఉన్నాయి? మరి వాళ్ళు మాట్లాడుతుంటే మనం పక్కన ఉన్నాము కదా, మరి ఏం చేసినట్లు మనం చెప్పాలి కదా. అక్కడ టీడీపీలు అందరూ వచ్చారంటావు, జెండా పట్టలేరు. వాస్తవం జెండా పట్టలేరు. అది ఉండదు, దాన్ని చేసేది వైసీపీ నాయకులు కదా, మనకు తెలిసాను కదా. అది సామాన్య ప్రజలు రాలేరు. ఒక ఎంపీటీసీ వచ్చింది, ఒక ధర్మయ్య అని చెప్పి ఒక వైసీపీ లేదు ముక్క నాయకుడు వచ్చాడు, భార్య వచ్చింది. వీళ్ళు ఎప్పుడు గడప దాటి దాలేదు. వాళ్ళ పార్టీని కాపాడడానికి వచ్చుకున్నారు, వాళ్ళ నాయకుడిని పోస్ట్ నిలబెట్టుకోవడానికి వచ్చారు. మనం తెలుసుకోవాలి కదా. నా కొండయ్య నీ మీద ఎటువంటి శత్రుత్వం లేదు. నువ్వు ఎవరు మాట్లాడింది నా మీద రాయ చేస్తే నిన్ను సహించేది లేదు. బాగా గుర్తుపెట్టుకో. ఇది పాడేగల గిడ్డయ్య వైసీపీ లేదు. ఎలక్షన్ ముందు పాడేగల గ్రామంలో మా ఎమ్మెల్యే, మా కూటమి ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడడం మాకు తెలుసు. మేము ఆ మాటలు దృష్టిలో పెట్టుకొని రాత్రి పొగుడు కష్టపడి పనిచేస్తే ఈరోజు ఎమ్మెల్యే అయ్యారా. ఆ ఎమ్మెల్యే అయిన దగ్గర నీకు మధ్యాహ్నం భోజనము, ఎమ్మెల్యే అయిన దగ్గర నీకు కోటలు, ఈ ఎమ్మెల్యే అయిన దగ్గర 20 లక్షలు పని. లేకపోతే నీ జీరో నువ్వు. మనం కష్టపడితే, మా నాయకుడు మీనాయ్ సార్ కష్టపడితే నువ్వు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి శత్రుత్వం కాదు. కూటమి నాయకులు ప్రభుత్వము బాగుండాలా, ప్రజలు సేవ్ చేయాలని చెప్పి గణేకల్ గ్రామంలో నేను చిచ్చు పెడతానా? నీ ముందర మా కుటుంబ నాయకులు కొడితే నువ్వు నన్ను ఎందుకు ఎడిపోయలేరు?
గణేకల గ్రామం నుంచి 1000-1500 మంది నన్ను మాట్లాడిస్తే హాస్పిటల్కి వచ్చి నువ్వు ఎందుకు రాలేవు అంటే నేను ఏదో ఉద్దేశం ముందు 20% అడుగు తొక్కాలని చెప్పాలి కదా నువ్వు. ఇది నేను ఏం చేశానా? ఇంత ముందర కదా, నీ ఇంత ముందర కదా కలెక్ట్ చేసింది. మరి చంపింది ఎవరు బాధ్యత అంటే ఏదో మనసులో ఉద్దేశం ఉంది. పాడేగల గిడ్డయ్య వైసీపీ లీడరు జి రంగారెడ్డి అలాయస్ కొండయ్య హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టులో పిటిషన్ వేసినాం. మీకు సంతకం పెట్టడానికి రాదు జల్దీ. పోలీస్ స్టేషన్లో ఈ మందిని ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయని పోతావు, లేకపోతే ఎక్కడ పోయేవాడు కాదు. హైకోర్టులో కుప్పవల్లిది వాటర్ స్కీమ్ 7 గ్రామాలకు సంబంధించింది. 7 గ్రామాలకు సంబంధించిన వాటర్ స్కీమ్. పెద్దతమ్మ సర్పంచ్, కుప్పగల సర్పంచ్, బల్లెకల సర్పంచ్, జలమంచి సర్పంచ్, పాడగల సర్పంచ్, గణేకల సర్పంచ్, ఇసు సర్పంచ్. ఈ గ్రామాల సర్పంచులతో అనుమతి లేకున్నట్ల దొంగ సంతకాలు అంటే పూర్జీ సంతకాలు ఇది తీర్మానం ఇచ్చారు. ఈ పని నాకే ఇవ్వాలని చెప్పి వాళ్ళ సంతకాలు లేకున్నట్ల హైకోర్టులో పిటిషన్ వేసినారు. హైకోర్టులో అంటే ఇక్కడ సర్పంచులు మోసం చేయడమే పూర్జీ సంతకాల ద్వారా లాస్ట్కి హైకోర్టును కానీ మోసం చేయడం అంటే ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచో చెప్పండి అయ్యా. నన్ను అంటావా? నువ్వు నిరూపించు, జీవితంలో నిరూపించు. నేను ఇట్లా తారీఖుగా పనులు చేశానంటే మీనాక్షర వాకులు దాటును ఆ రోజే రాజకీయం బంద్ చేసుకుని నా ఇంట్లో కూలిపోతాను. నేను నా భార్య 200, మా అమ్మ 4000 పింఛను, మా చిల్లర 6000 పింఛను వస్తే వాళ్ళు అన్నం బట్టి ఈరోజు రాజకీయంగా పనిచేస్తా. ఎవరు సపోర్ట్తో పనిచేయలేము, ఎవరు డబ్బులతో ఆశించలేము. నీ జాతగా ఈరోజు రేషన్ కార్డు వచ్చేదంటే మీ ఇంట్లో నేను తెప్పించే ప్రతి ఇంట్లో నేను తెప్పించిన ప్రతి పథకం వైసీపీ లీడర్ అయినా సిపిఎం లీడర్లు అయినా నేను తెప్పించిన పథకాలు ప్రతి పథకం ఈ పక్షానికి ముద్ర ఉంటుంది. కాదని నేను నిరూపించిన వాడు నన్ను ఊరు వదిలిపట్టు ఓడిపోతా. లాస్ట్ మూమెంట్ ఒకటి చెప్తున్నా. ఆదరణ నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలకి బీజేపీని అడ్డం పెట్టుకొని నిజమైన కార్యకర్తలకు తొక్కాలని చూస్తే మీ కథ తెలుస్తాం. వాడు ఎంత లేసిన పెద్దోడైనా కానీ మా సపోర్ట్ మా కొంగ మీనాశాడు ఉంటాడు, కొంగ ఉమాపతి నాయుడు ఉన్నాడు, భూపతి చౌదరి ఉన్నాడు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నాలుగులోకి దృష్టి తీసుకుపోతాం. ఈరోజు పాడేగల గిడ్డ ఎవరు? వైసీపీ నాయకుడు. మరి 2-3 కోట్ల వరకు ఎట్లా నడుస్తుంది ఆందోళన చెప్పాలి కదా. మరి ఆయన వైసీపీ, టీడీపీ, బీజేపీ ఎవరు అండదండాలు. మరి ఇలాంటి నాయకులు ఉండగానే నిజమైన కార్యకర్తలు రోడ్లో పడుతున్నారు. ఎవరు కారణం దీన్ని? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లో పడాలా, కేసులు పెట్టుకోవాలా, ఇప్పుడు రోడ్లో పడాలా? ఎవడైనా చెప్పింది ఇది? ఎవరు చెప్పాలా? ఎవరు దీనికి సహకరించేది? అందుకే చెప్తున్నా, మా నాయకుడికి, మా ఎమ్మెల్యేకి చెప్తున్నా, అయ్యా విచారించుకోండి. ఇరుపక్షాలు అన్యాయం చేసింటే నన్ను రానియొద్దండి. నీకు మోసం చేస్తే ఓటు వేయలేదని నిరూపిస్తే నువ్వు వాగగా రాకు. ఇదే కుటుంబ ప్రభుత్వంలో వస్తే 3 నెలలు టీడీపీ అనే పీసీ అనుమతి చేస్తే పోలీసులతో కేసు పెట్టి స్టేషన్ పిల్లలు పెంచి ఒక కుటుంబం ఒక పేద అనుమతి రెడ్డి ఆయన కూలిపోతే బతకవాలి, లేకపోతే ఆయన వదిలిపించింది. ఇదే కొండయ్య. మరి అది కాదు, ఏదో తీసుకొని ఎమ్మెల్యే కూడా చెప్పినాం. మరి ఎవరైనా అన్యాయం చేసేది? నేను కోటలు అమ్ముతానా? నేను మెద్దన భోజనం తీసుకున్నానా? శిశువుడు నాకు కావాలన్నానా? నేను ఏదో వచ్చినా మా కార్యకర్త అందరూ కలుపుకొని చేస్తామని చెప్తాను. నేను ఈరోజు ఎవరు చేయలేదే. గుడిసె కృష్ణమ్మ ఇచ్చిందట. గుడిసె కృష్ణమ్మ మా నాయకులు, మా తెలుగుదేశం పార్టీ. ఆ అమ్మ 2004లో పోటీ చేస్తే మేము ఏజెంట్కి నిలబడినాం. 14 చివరి డౌట్ బెదిరిస్తే మేము ఏజెంట్కి నిలబడి 84 ఓట్లతో మెజార్టీ తెప్పించాం. కొండేగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ. రేపు ఆ అమ్మ టికెట్కి వచ్చి గెలిపించేది మేమే. నాయకుడు ఇచ్చేది చంద్రబాబు నాయుడు. పదే ఆ అమ్మని ఎత్తి చూపించి అంటే మాలనే గిల్లలు పెడతావు. గిల్లవు నువ్వే నాన్న అంటే నువ్వు ఎవడు అన్నది నువ్వు పాడేగల్లి గిడ్డకి డైరెక్షన్ ఇస్తే నువ్వు పనిచేస్తావా? నువ్వు ఆ పార్టీ, ఆయన ఆ పార్టీ. నువ్వు హైకోర్టు పోవడానికి కారణం ఏమి చెప్పు. దీని వెనక ఎవరు ఉన్నారు?
ముఖ్య ఉద్దేశం ఏం చెప్పు, నీ ఆలోచన ఏం చెప్పు. నా మీద వైసీపీ వాళ్ళతో టచ్లో ఉన్నానా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే వస్తే మా ఇంటి ముందర నిలదీసిన వ్యక్తి నేను. ప్రభుత్వం ఉన్నప్పుడే అర్ధగంట చెప్పు, సాయపరేశ్వర రెడ్డి గారు నీవు చేసే పనులు ఇవి కాదు, నువ్వు ఓడిపోతాయి, మీ నాయకులు చెరగలేదని చెప్పిన ఏకైక ఓడి నేను విపక్ష గణకుల విపక్ష. నీకు ఆ దమ్ము ఉండదా? నీళ్ళు తీసా శక్తి ఉండదా? మా నాయకుడు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టానంటే పెద్ద తొమ్మిది కేసులు పెట్టాను. మేము కానీ మా నాయకుడు టౌన్ నాయకుడు సజ్జాద్ కానీ మా అంజనమ్మ కానీ ఈరోజు కేసులు పెడితే ప్రభుత్వం ఓడిపోతే మా భవిష్యత్తు ఏమని చెప్పి కొంచెం చేసిన కానీ రావు. మా ధైర్యంగా పోయి కేసులు పెట్టినావా? గుర్తించుకో. నన్ను వైసీపీలతో టచ్లో ఉన్నావంటావా? గ్రామంలో నువ్వు ఎవరైనా తిరుగుతావు? ఎవరితో ఉంటావు నువ్వు? రోజు ఎవరు సార్లు తీసుకొని ఈ పక్షం మీద రాయేస్తాను? సిగ్గుండాలా నీకు మాట్లాడడానికి? ఇంకొకసారి ఇట్లాగే నా మీద కానీ చేస్తే నువ్వు నాకేమి శత్రువు కాదు, నాకు ఏమీ కాదు. నాకు ఏదైనా కానీ రాజకీయంగా నా ప్రాణముందు నువ్వుగా మీనాక్షి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసా. ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా తినని అనేటప్పుడు నువ్వు ప్రూఫ్తో బయట పెట్టు, నేను తెలవస్తా. నాన్న ఇచ్చిన వాడు కాళ్ళ పట్టుకుంటా తప్పేదని చెప్పి, అంతే తప్ప నా మీద నిందులేస్తే నిన్ను వదిలే క్వశ్చనే లేదు. జాగ్రత్త కొండయ్య అలయస్ జి రంగారెడ్డి అలయస్ కొండయ్య, ఈ తమ్ముని కానీ చెప్తావు. లక్ష్మమ్మ గుడి దగ్గర 20 లక్షలు రోడ్ వేస్తే అంగన్వాడి నుంచి లక్ష్మమ్మ గుడికి వరకు వేసాడు. ఈ సీసీ రోడ్ నీ ఇంటి ముందు రోడ్డు యాటి వరకు వేసాడు నీకే తెలియదు. అది వేసింది అయ్యప్ప ఇంటి నుంచి అప్ప ఇంటి వరకు ఛార్జింగ్ చేయించింది నేను. మా బంధువు అని సర్పంచ్ అని చెప్పి తీర్మానం చించేసి మల్లారెడ్డి మన ఫ్రిడ్జ్ అని ఏదో తీర్మానం ఇచ్చి పురుషోత్తం రెడ్డి గారిని ఎమ్మెల్యే మీద నమ్మకం లేకపోతే పురుషోత్తం రెడ్డి నుంచి ఫోన్ చేయించాడు మీనాక్షారికి, ఈ సీసీ రోడ్ నాకు కావాలని చెప్పి. మేము ఎవరితో ఒత్తిడి చేయలేదా? మా నాయకుడు చెప్తే ఇరుపక్ష వదిలేయి, వాళ్ళ మన కూటమి నాయకులు నేను ఇంకా చెప్పిసా నేనున్నాను మీకు అన్నదంటే వదిలిపెట్టాను. లక్ష్మమ్మ గుడి వరకు వేసాడు రోడ్డు. ఎంతవరకు వేసారో నీకే తెలియదు. ప్రెస్ మీట్ వచ్చి రోడ్డుకు వచ్చిన వాగుతావా? బాగా మీరు అన్నదమ్ములు జాగ్రత్త ఉండండి. నాకేం మీరేం చిత్తులు కాదు, రాజకీయంగా అందరూ కలిసి పనిచేసామే, కలిసి పనిచేసా బాగా సంతోషం. నన్ను ఇట్లా వ్యతిరేకిస్తే వేరే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వీరుపక్షి, మండల ఐటీ అధ్యక్షుడు. ఈ మధ్యనే మా నాయకుడు నాకు చేసే కష్టం చూసి, నా పని చేసే చూసి కస్టర్ 1 అంటే పెద్ద తొమ్మిది నుంచి అన్న వరకు యూనిట్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. మా కస్టర్ ఇన్ఛార్జ్ మా భూపాలన్న కానీ మీనాక్షి అన్న కానీ మా ఉమాపతి నాయకు కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.